మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం వానవోలు పంచాయతీ తాటిమోకలపల్లిలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో మొదలుపెట్టిన త్రాగునీటి ప్లాంట్ ఇప్పటికీ నిరుపయోగంగా ఉంది. అభివృద్ధి అని చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం త్రాగునీటి సమస్య ఎందుకు తీర్చకూడదంటూ వైసీపీ పార్టీపై మండిపడ్డ పెనుగొండ ఉమ్మడి టీడీపీ లోకల్ అభ్యర్థి సవిత, ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న అభ్యర్థి సవిత మండల పసుపు సైన్యం. పిల్లలకి బస్సులో ఫ్రీ, రైతులకి 20,000, చదువుకోవాలి 3,000 రూపాయలు. అవా ఇట్లా చూడవా కొద్దిగా ఎక్కిరాక ఇప్పటి వరకు వేసింది ఊర్లో మేమే. తెలుగుదేశం ప్రభుత్వంలోనే సీసీ రోడ్లు వేసాము, లైట్ వేసాము, వాటర్ ప్లాంట్లు పెట్టాము. గతంలో అన్ని చేసింది. ఆ వాటర్ ప్లాంట్ రిపేర్ వస్తే కూడా చేసేవాళ్ళు లేదు. నీళ్లు లేవు, అంతా బూజు పెట్టింది. క్లీన్ కూడా నాకేమన్నా ఇది సమస్య చెప్పనా? చెప్పండి. ఇది టీడీపీ గవర్నమెంట్ లో మనం చేపించాము, దీన్ని ఓపెన్ చేపించాము తర్వాత సబ్సిడీలో వాటర్ వచ్చింది. మళ్ళీ గవర్నమెంట్ అయిన తర్వాత అయినా కూడా వాళ్ళు రిపేర్ చేపించే కూడా వాళ్ళు చేత కాదు. నా ఊరుకోండి దాంట్లో రిపేర్ అయితే తర్వాత 1000 కూడా దాంట్లో ఎగ్జాంపుల్ 1000 రూపాయలు ఖర్చు పెట్టి కూడా నీళ్లు పట్టుకోవచ్చు. మన ప్రభుత్వంలో తయారు చేసినారని చేసినారు. 1000 రూపాయలు కూడా ఖర్చు పెట్టుకోవాలంటే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది మనం ఆలోచన చేసుకోవాలి. మన ప్రభుత్వంలో ఏమి చేయలేదు. తాటిమాకిలపల్లిలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఆర్ఓ ప్లాంట్ పెట్టారు. మరి పెట్టిన తర్వాత ఈ రోజు మా ప్రభుత్వంలో అయితే ఇది నడిచింది, తెలుగుదేశం ప్రభుత్వంలో. మరి ఇక్కడున్న వైసీపీ నాయకులు ఏం చేస్తున్నారో మాకు తెలియటం లేదు. ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ప్రజా శ్రేయస్సు కోసం చంద్రబాబు నాయుడు గారికి పెట్టిస్తే ఈ రోజు అది ఇక్కడ కూడా వైసీపీ నాయకులు ఉంటారు, వైసీపీ కోటేసిన వాళ్ళు ఉంటారు, తెలుగుదేశం వాళ్ళు. దీన్ని కనీసం రిపేర్ చేపించే కూడా చేత కాలేదు. అంటే దీని మెయింటెనెన్స్ ఉంటుంది, రిపేర్ కాదు. అప్పుడప్పుడు ఫిల్టర్లు మార్చాల్సి వస్తుంది, కెమికల్స్ కొంచెం వేయాల్సి వస్తుంది. అది కూడా మార్చలేని వైసీపీ ప్రభుత్వం ఇలా ఉంది. ప్రజలకు ప్రజలకు భరోసా అని చెప్పుకొని జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందు మాట్లాడుతున్నారే తప్ప ప్రజల్లోకి వచ్చి చూస్తే తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మెయింటెనెన్స్ కూడా చేతగానోడు, నువ్వు రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తావని ప్రజలందరికీ అర్థమైంది. బటన్ నొక్కడానికి కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తారు.